తన తండ్రి హృదయంలో ఉన్న ఆలోచన. అందుకని కొంచెం ఎవరైనా తనకంటే తక్కువ స్థితి ఉన్నటువంటి వాళ్ళు దగ్గర తన పిల్లవాడు ఆడుకుంటే తండ్రి సహించలేడు. మనం కూడా చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి, వాళ్ళు పిల్లలు మంచిగా మాట్లాడరు, వాళ్ళు బూతులు నేర్చుకుంటారు కదా, అందుకని అట్లా వాళ్ళ దగ్గరికి పంపించమాకండి, అక్కడికి వెళ్ళామంటే ఊరుకోను అని మనం కూడా అంటాం. ఎందుకంటే మన బిడ్డల మీద మనకొక ప్రణాళిక ఉంది. అక్కడ కనుక వాళ్ళు వెళితే ఆ ప్రణాళిక నెరవేరదు. మనల్ని చూస్తున్నప్పుడు సమాజంలో ఎటువంటి గుర్తింపు, గౌరవం దొరుకుతుందో, నా బిడ్డకు కూడా అటువంటి గౌరవం, గుర్తింపు దొరకాలి, అంతకంటే ఎక్కువ దొరకాలి, వాడు నాకంటే ఎక్కువ నేర్చుకోవాలి అని కదా తండ్రి కోరుకునేది. మన పరమ తండ్రికి మన మీద ఒక ప్రణాళిక ఉందండి. ఈ మాట చదువుతారా? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా, సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. చాలు. నీవు అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండాలి. మరొక చోట రాయబడింది, మీరు అన్ని విషయాల్లో ఎదగాలి. మరొక చోట రాయబడింది, మీరు అన్ని విషయాల్లో జ్ఞానాత్మ పూర్ణులవ్వాలి, జ్ఞాన సంపూర్ణులవ్వాలి అని రాయబడింది. మనం చదువుకున్నాం అన్ని విషయాల్లో ఎదగాలి ఎఫెసీ పత్రికలో. అలాగే అన్ని విషయాల్లో బలము పొందాలి అని చదువుకున్నాం. అన్ని విషయాల్లో ఎందుకు అంటున్నారంటే, కొన్ని విషయాల్లోనే మీరు నేర్చుకుంటే మీరు మోసపోతారు. అలా మోసపోకూడదు. చాలామందికి వాళ్ళే చెప్తూ ఉంటారు, మాకు ఇందులో అంత ప్రావీణ్యం లేదు, ఇంత నైపుణ్యం లేదు, ఇందులో అంత అనుభవం లేదు ఈ పనిలో, లేకపోతే ఈ పలానా షాపింగ్ చేసే విషయంలో, పలానా వస్తువులు తీసుకునే విషయంలో మాకు అంత తెలీదు. అరే, చూడబోతే 40-50 సంవత్సరాలు ఉన్నాయే, తెలియదు అంటారేంటి? ఈ పాటికే చాలా చోట్ల తిరిగిన అనుభవాలు ఉంటాయి కదా అంటే నేర్చుకోవాలా అని దాని అర్థం. అందుకని పాపం యథార్థంగా తెలియదని చెప్తారు. కొంతమంది తెలియకపోయినా తెలిసినట్టుగా, ఎందుకు నన్ను అడిగారు అని, నన్ను అడిగారంటే వాళ్ళకి అది కూడా తెలియదు. అంటే సంపూర్ణమైనటువంటి విషయ సమాచారం లేకుండా, రెండవది నాకెంతవరకు తెలుసు అనే అవగాహన కూడా లేకుండా వెళ్ళటం జరిగింది. ఆ పని మీద వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత వచ్చి, ఇదేంటి ఇలాంటి వస్తువు తీసుకున్నావు, కనీసం అయస్కాంతం పెట్టి చూడాలన్న కూడా తెలీదా? అవునా, అటు చూస్తారా? తేనె మన ఏరియాలో తేనె బాగా కొంటారు కదా, తేనె. అంత తేనె, ఒరిజినల్ తేనె కాదు, అంత తేనె. మీకు అర్థమైందా? అలాగే మనం అన్ని విషయాల్లో ఎదగాలి, నేర్చుకోవాలి,
అనుభవజ్ఞులం కావాలి. దాన్ని సంపూర్ణత అని రాయబడింది. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రణాళిక ఏమిటంటే, ఇప్పుడు మా పాస్టర్ గారు ఇటు వస్తారు, బాబుని తీసుకురమ్మా. తండ్రికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఏంటో తెలుసా ప్రణాళిక? నేను వెళ్ళలేనప్పుడు నా పిల్లలు దాన్ని సాధించాలి. ఇప్పుడు ఆయన పక్షంగా నిలబడింది ఎవరంటే, ఎవరు? ఇప్పుడు నేను తండ్రిని ఆ శిశువుకి, అవునా? ఇప్పుడు ఆ బిడ్డ మీద ఒక ప్రణాళిక ఉందా లేదా? ఆయన మన తండ్రి, మన మీద ఒక ప్రణాళిక ఉందా లేదా? ఇప్పుడు ఈ ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుంది అనేది ఈరోజు మీతో చెప్తున్నాను. ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఇప్పుడు నాకు చాలా ప్రణాళికలు ఉంటాయి. ఒక యజమానునిగా, ఒక సేవకునిగా, కుటుంబంలో ఒక సహోదరునిగా, కుమారునిగా కదా. ఈరోజు తండ్రిగా మీకు ఈ విషయాలు అర్థమయ్యేటట్లు మాట్లాడుతున్నాను. ఆ ప్రణాళిక నెరవేర్చుకోవడం కోసం నాకు ఒక బిడ్డ అవసరమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పక్షంగా కనపడేది ఎవరు ఈ భూమి మీద? ఆయన పేరు పెట్టబడిన, అవునా? ఇప్పుడు ఈ బాబుకి పేరు పెట్టాం, కానీ దాంతో పాటుగా ఇంటి పేరు ఒకటి ఉంటుంది. ఇంటి పేరు, దాని అర్థం ఏంటి? ఈ అబ్బాయి పలానా కులానికి, పలానా జాతికి, పలానా వంశానికి సంబంధించినటువంటి వాడు, వీళ్ళ మూలాలు అక్కడున్నాయి అని కనుక్కోవడానికి, అవునా? ఒక 5 మెట్లు చెప్తాను, మీ చేయి ఇట్లా పెట్టుకోండి. మొదటిది, నా ప్రణాళిక నెరవేరాలంటే నాకు ఎవరు అవసరమయ్యారు? పిల్లలు అవసరమయ్యారు, అవునా? సో ఇప్పుడు పిల్లవాడిని నేనేం చేయాలి? కనాలి. అంటే వాడు పుట్టాలి. పుట్టకుండా నెరవేర్చుదా? నెరవేరదు. చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము. యేసయ్య మాకు చెప్తున్నారు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని చూడలేడని మీతో ఖండితంగా చెప్తున్నాను. అయ్యా, నేను ముసలివాడిని అయిపోయాను, మళ్ళా నేను ఎట్లా జన్మించాలి? రెండోసారి తల్లి గర్భం లోపలికి వెళ్ళి జన్మించటం సాధ్యమవుతుందా అంటే ఇంకొక జన్మ అంటమే, రెండో జన్మ, మూడో జన్మ, కుక్క జన్మ జన్మ, అటువంటి జన్మల ద్వారా ఏమైనా సాధ్యమవుతుందా పరలోకాన్ని చేరాలంటే? యేసయ్య చెప్తున్నారు, ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నికోదేము నీతో నిశ్చయముగా చెప్తున్నాను.
సో మొదటిది ఏంటంటే, తండ్రి యొక్క ప్రణాళికలు నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే దానికి కావలసిన మొట్టమొదటి మెట్టు జన్మించాలి. చెప్పండి, జన్మించాలి. చెప్తారా? జన్మించాలి. జన్మించడం అంటే పుట్టాలి. ఎలా పుట్టాలి? కూర్చో. జన్మించాలి. ఎలా జన్మించాలి? ఆ ప్రశ్న అడుగుతుంది ఎవరో కాదు, ముసలివాడైనటువంటి ఒక వ్యక్తి, జీవితం అంతా చూసిన ఒక వ్యక్తి, ఆత్మను గూర్చినటువంటి జ్ఞానము లేక తను చాలా ప్రాంతాలు తిరిగాడు, చాలా మంచి ఉద్యోగం చేశాడు, గవర్నమెంట్ అధికారి. ఇంకా ఆ ముసలి వయసులో కూడా అతని సేవలు పొందుకుంటున్నారు ఆ ప్రాంతం వాళ్ళు. ఒక పక్క దేవుని సేవలో కూడా ఉన్నాడు. అయినా అతనికి ఆత్మల గురించినటువంటి జ్ఞానం లేదు. ఆ వ్యక్తి వచ్చి అంటారు, రెండో జన్మనే ఏమన్నా ఉందా? రెండోసారి మరలా తల్లి కడుపులోకి వెళ్ళి తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తే అప్పుడు వచ్చే జన్మలో, ఆ రెండో జన్మలో నాకు ఆ స్వర్గం దొరికిద్దా అని అడుగుతున్నారు. అలా అడుగుతుంటే యేసయ్య అంటారు, నాయన నువ్వు పొరబడుతున్నావు. మళ్ళా ముసలివాడు అయినటువంటి నీవు మరలా ఇప్పుడు తల్లి గర్భంలోనికి వెళ్ళి రెండోసారి జన్మించొచ్చి మళ్ళా ఈతి బాధలన్నీ అనుభవించి అప్పుడు స్వర్గాన్ని చేరటం కాదు నాయన. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితే చాలు. నీటి మూలముగా, ఆత్మ మూలముగానా? పరలోక రాజ్యం చేరాలంటే మనం ఎలా జన్మించాలట? రెండో జన్మలు కాదు. చాలామందికి ఈ అపోహలు ఉంటాయి. ఏమని? ఈ జన్మలో లేకపోతే పోయిన జన్మలో కుక్కగానో, నక్కగానో, కోతిగానో, చెప్పండి, ఈ జన్మలో తప్పులు చేస్తే, పాపాలు చేస్తే వచ్చే జన్మలో కుక్కగా. ఏ జన్మలో లేవు. మనిషికి ఉంది ఒకటే జన్మ. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ ఒక్క జన్మే. అది కూడా నీటి మీద ఆవిరి లాంటిది. నీటి మీద ఆవిరి అని నేను ఎందుకు అన్నానంటే, సెగ కింద వేడి పెంచామనుకోండి, ఎంత పెంచితే ఆ నీరు ఏంటో తెలుసా? నీ ఆయుష్, నీ జీవం. ఈ లోకంలో నీ మీదకి శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు, అవమానాలు, కష్టాలు అనేవి ఎంత ఎక్కువగా ఒక మనిషి ఎదుర్కొంటాడో అంత తొందరగా తన జీవితం మీద విరక్తి కలిగి, విసుగు పుట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మాటలు అర్థమవుతున్నవారే స్తోత్రం చెప్తారా? మన జీవితం నీటి మీద ఆవిరి లాంటిది. మంట మొదలైంది, అది ఆగదు. చివరికి చట్టి మాడిపోవడమే. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను అని ఒకవేళ
క్షణికాలం పాటు నువ్వు అనుకున్నావు, నువ్వు అనుకున్న కాసేపటికి ఏదో ఒకటి వచ్చి పడింది. నా బ్రతుకు ఒక్క రోజు కూడా విశ్రాంతి లేదా, నెమ్మది లేదా. నా యేసయ్య అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారితో ఆయన చెప్తున్నారు, మీరు జన్మించాలి, అప్పుడు నా బిడ్డలు అవుతారు. హల్లెలూయా. ఎలా జన్మించాలి? నీటి మూలముగా. నీటి మూలముగా జన్మించడం అంటే ఎలా? నీటిలో బాప్తీసం తీసుకోవటం ద్వారా. నాకు వాక్యం అర్థమైంది, నాకు యేసయ్య కావాలి, నేను ఆయన బిడ్డను అవ్వాలి, నేను కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఒక మనసుకి, ఒక హృదయానికి అర్థమైనప్పుడు ఆయన మాటకు లోబడితే అదిగో ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారంగా వెళితే మనకు విలువ దొరుకుతుంది. హల్లెలూయా. ఈ సమాజంలో చాలామంది ఉంటారండి, పెద్దల చేత నిర్ణయించబడి వివాహం చేసుకుని అందరి మన్ననలు పొందుకుంటూ చక్కగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. సమాజంతో సంఘంతో పని లేదన్నట్లుగా ఒక క్రమరహితమైనటువంటి జీవితం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. విలువ ఎవరికి ఉంటుంది? క్రమంగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళకి విలువ ఉంటుంది. ఇష్టానుసారంగా వెళ్ళే వాళ్ళకి విలువ ఉంటుందా? ఈరోజు ఈ సందర్భం ద్వారా నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితంలో కూడా భక్తి అనే దానికి ఒక క్రమం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆ క్రమం చొప్పున వెళితే మన జీవితంలో ఏ దేవునినైతే తండ్రి అని నీవు పిలుస్తున్నావో ఆ తండ్రి యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడానికి ఒక ప్రణాళిక ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమం నెరవేర్చబడుతుంది. అప్పుడు నీకు మహిమ, లేదా నీకు ఘనత, నీకు పేరు, నీకు ఖ్యాతి అనేది కలుగుతాయి. ఇక్కడ కలుగుతాయి, పరలోకంలో కూడా కలుగుతాయి. హల్లెలూయా. కొంతమంది భక్తి చేస్తారు బిడ్డలారా. అయితే యేసు ప్రభు నా తండ్రి, ఆయన నా దేవుడు, నేను ఆయన బిడ్డను అని చెప్పుకునే ధైర్యం ఉండదండి. సిగ్గుపడతారు పాపం. హృదయంలో భక్తి ఉంటుంది, మంచి మనసు కలిగిన వారే, కానీ సమాజానికో కుటుంబానికో మరి దేనికో పరిస్థితులకు భయపడిపోయి నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తున్నావా, నువ్వు యేసయ్య నమ్ముకుంటున్నావా? అప్పుడు మొన్న మధ్యలో ఆ చర్చిలో కనపడ్డావు, ఆ దారిలో నీకేం పని, వాళ్ళతో కూర్చుంటున్నావు, వాళ్ళతో నీకేం పని అని అడుగుతూ ఉంటారు. ఇది ఎక్కడ దాకా పోతుందో అని భయపడి మనిషి నేనేదో వాళ్ళు రమ్మంటే వెళ్ళా. అర్థమైందా? ఇంకొంతమంది ఎవరైనా దేవుడేగా, అందుకని ఆయన కడగ ఒకసారి పోదామని పోయా. నా దేవుని పిల్లరా, నీవు ఆయన బిడ్డవైతే ఆయన అంటున్నాడు, ఒక క్రమం ఉంది నాన్న, ఆ క్రమ ప్రకారంగా నువ్వు వస్తే నువ్వు స్వర్గరాజ్యం వస్తావు, లేకపోతే అవకాశమే లేదు. హల్లెలూయా. ఏమిటా క్రమం? మొట్టమొదటి మెట్టు ఏమిటది? జన్మించాలి. ఎలా జన్మించాలి? నీటి ద్వారా, ఆత్మ ద్వారా. నీటి ద్వారా జన్మించడం అంటే ఏమిటి? బాప్తిస్మం తీసుకోవటం అని విన్నాం. నమ్మిన వాళ్ళు బాప్తిస్మం పొందుతారు. ఇప్పుడు యేసయ్య మాట చెప్పారు కదా, ఏమని చెప్పారు?
యేసయ్య చెప్పిన మాట చెబుదాం. యేసయ్య ఏం చెప్పారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోక రాజ్యంలోకి. మనిషి యొక్క ప్రయాస ఏమిటి? స్వర్గం వెళ్ళాలనేగా. చిన్న పిల్లోని అడిగినా చెప్తారు ఏమని, రేపు స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలంటే మంచి పనులు చేసిన వాళ్ళందరూ స్వర్గం వెళ్తారు, చెడ్డ పనులు చేసిన వాళ్ళందరూ నరకం వెళ్తారు అంటారా అనరా? నేను అంటాను, పాపం వాళ్ళంటే పిల్లలు. వాళ్ళకి తెలియక వయసు పెరిగిపోయి జుట్టు ఊడిపోయి ఒళ్ళు ముడతలు పడిపోయి నీకు తెలియక ఎలా ఆ స్వర్గరాజ్యాన్ని సంపాదించుకునేది? అందుకని ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాల వేళ మనందరితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మీరు జన్మించాలి. నీటి ద్వారా జన్మించినప్పుడు ఏమవుద్దో చెప్పనా? నీటి ద్వారా జన్మించడం ఎవరు జన్మిస్తారు? ఒక్క నిమిషం. యేసయ్య ఏం చెప్పారండి? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలోకి వస్తారు. ఇప్పుడు మార్కు సువార్త 16:15 చదువుదాం. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం. ఇదిగో ఈ మాట చెప్పండి అందరికీ. ఏమని? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతారు, అంటే నరకంలో నుంచి తప్పించబడతారు. నమ్మని వానికి శిక్ష ఏమిటాయి అంటే యుగయుగాలు కాలే అగ్నిగుండం. చాలమ్మా. సో ఇప్పుడు నమ్మిన వారు ఏమవుతున్నారు? ఇప్పుడు యేసయ్య ఏం చెప్పారండి? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా ఏం చేయాలి? జన్మించాలి అని చెప్పారు. ఈ మాటను ఎవరైతే నమ్మి ఆయనకు అప్పగించుకుంటారో వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఏమవుతారంట? బాప్తీసం పొందుతున్నారు. నమ్మి ఎవరైతే బాప్తీసం పొందుతున్నారో వాళ్ళు నరకం నుంచి రక్షించబడుతున్నారు, అపవాది చేతి నుంచి రక్షించబడుతున్నారు, శ్రమల నుంచి శోధల నుంచి రక్షించబడుతున్నారు. హల్లెలూయా. రెండవది ఉంది, అంటే మొదటి మాట నీటి ద్వారా జన్మించటం అని యేసయ్య చెప్పారే. ఎందుకు దాన్ని ప్రభువు నిర్ణయించారంటే, బాప్తీసం తీసుకున్న ఏ ఒక్కరు కూడా ఇక వారి జీవితంలో ఎప్పుడు కూడా నాకు యేసయ్య అంటే ఎవరో తెలియదు, నేనేదో అవసరం కోసం వెళ్ళాలి అనే మాట పొరపాటున అనలేరు. స్తోత్రం కలుగును గాక. సావైనా సరే నేను యేసయ్యనే ఆరాధిస్తా, ఆయనే నా తండ్రి అని చెప్పేదానికి ఒక నిబంధన, ఒక తీర్మానమే బాప్తీసం. ఇప్పుడు ఆ బాప్తీసం ఇచ్చినప్పుడు అందరు చూస్తూ ఉంటారు. అప్పటి వరకు మనకున్నటువంటి అలవాట్లు, అది బూతులు మాట్లాడడం కావచ్చు, అది ముసలమ్మ ముచ్చట్లు అనే అలవాట్లు కావచ్చు, మోసం చేసే అలవాట్లు కావచ్చు, దుర అలవాట్లు కావచ్చు, చాడీలు చేపట్టడం కావచ్చు, దొంగతనాలు చేయటం కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతలు. వాటన్నిటినీ ఇక మీదట చెయ్యము అని మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉంటామని, యేసయ్యని నమ్ముతున్నామని చేసే తీర్మానమే బాప్తిస్మం. ఇప్పుడు ఆ నీళ్ళల్లో మునిగి వచ్చిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సీసీ కెమెరా లెక్క చూస్తూ ఉంటారు. ఆ ముసలి ముచ్చట్లు వస్తున్నాయా, ఆ బూతు మాటలు వస్తున్నాయా, మరలా ఆ దొంగతనాలు ఏమైనా కనబడుతున్నాయా, ఇంకా ఆ పాడు చూపులు ఏమైనా కనపడుతున్నాయా, ఇంకా ఆ విభిచారాలు ఏమైనా కనపడుతున్నాయా అని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఎక్కడన్నా దొరికాను, రేయ్ నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు అంటారు అని అక్కడ దాకా నేను ఎందుకు అనిపించుకోవాలి? వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కాబట్టి నేను చేయకూడదు. అసలు ముందు దేవుడు చూస్తున్నాడు కనుక, నేను దేవుడిని చూస్తున్నాడు కనుక నేను దేవుని దృష్టిలో యథార్థం ఉండాలి, మనుషుల దృష్టిలో కూడా నేను సాక్ష్యం అందుకోవాలి అని జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకు ఆయన నీటి ద్వారా జన్మించాలి అని చెప్పింది. స్తోత్రం కలుగును గాక. 2, ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా ఎందుకు జన్మించాలి అంటే, నాలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలంటే ఈ ఆత్మకి మురికి పట్టింది. ఏం పట్టింది? మురికి పట్టింది. నువ్వు ఆత్మలో జన్మించినప్పుడు ఏమవుతుందంటే ఆ మురికంతా, ఆ కల్మషం అంతా పోతుంది. హల్లెలూయా. ఉదాహరణకి ఇప్పుడు ఈ గృహం ఉందండి, ఈ ఇల్లు ఉంది. దాన్ని ఒక 2 సంవత్సరాలు దాంట్లోకి ఎవరు వెళ్ళకుండా తాళం వేసామనుకోండి, పాడు పెట్టామనుకోండి, 2 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లోకి వెళితే, అమ్మా దినం గారు సంవత్సరం అయిందా 2 సంవత్సరాలు అయిందా ఊరికి వెళ్ళి బాలవాళ్ళపాలు ఆడ నుంచి వచ్చి ఇంటి తాళం వేసే ఉంది, మధ్యలో తీసారా? వేసే ఉంది, తీలేదు అసలు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి వెళ్ళి తాళం తీసామనుకోండి, ఎట్లా ఉంటుంది? కదా? అవన్నీ కడగొద్దా? దులపొద్దా? అందులో చాలా చెత్త వచ్చింది, అది కాల్చొద్దా? అవునా కదా? ఆ కడిగేది, దులిపేది, కాల్చేది పరిశుద్ధాత్ముడు చేసే పని. స్తోత్రం కలుగును గాక. అందుకలే ఆత్మలో జన్మించాలి. ఎందుకో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వాక్యంలో మనం చదువుకుంటాం. హెబ్రీ 12:29. ఆఖరి మాట, మన దేవుడు అయిపోయిందన్నగా, చివరి మాట అన్న అందులో, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరో తెలుసా? అగ్ని. ఇప్పుడు దేవుడు ఎక్కడికి రావాలని కోరుకుంటున్నాడంటే, ఇదిగో ఈ చిన్న గుండెలోకి రావాలని కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామమును గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకాలు పట్టలేనటువంటి భయంకరమైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సృష్టిని సృజించి సర్వలోకాన్ని పాలిస్తున్నటువంటి రాజు, సర్వలోక న్యాయాధిపతి ఆయన ఈ చిన్న గుండెలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఎంత గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఇంత వింతలో ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చి సంచరించటమే ఒక అద్భుతం అయితే, ఈ దినాల్లో ఆయన ఏమంటున్నారంటే, నేను మీతో ఉన్నా కదా, ఇప్పుడు నేను మీలో ఉండాలని కోరుకుంటున్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో
నేను హృదయం అనే తలుపు దగ్గర నిలబడుకుని తట్టుతూ ఉన్నా. ఎవరైనా నా మాట విని తలుపు తీసి నేను అతని దగ్గరకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. చప్పట్లు కొట్టి ప్రభునామని గణపరచు. హల్లెలూయా. హృదయమనేడి తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనేడి తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడుకుని తడుతూ ఉన్నారు. ఎవరైనా నా స్వరం వింటారా? ఎవరైనా నా మాటకు లోబడతారా? ఎవరైనా ఆ రక్షణ భాగ్యాన్ని పొందుతారా? పొందితే ఏం జరిగిందో తెలుసా? నమ్మితే రక్షణ పొందుతారు, అనగా బాప్తిస్వం పొందుతారు. ఆ రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిస్వం పొందిన వాళ్ళు మొదటిగా రక్షించబడతారు, రెండోదిగా తప్పించబడతారు, మూడోదిగా నేను వారితో కూడా నివాసం ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మనలో నివాసం ఉన్నాడు అనే విషయం ఎలా తెలుస్తుంది? ఆయన ఒక వ్యక్తిలో నివాసం ఉంటున్నారు అనే విషయం ఎలా తెలుస్తుంది? దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమను ఎవరైతే చూపించగలుగుతున్నారో వాళ్ళని చూసినప్పుడు మనం గ్రహించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, వీళ్ళల్లో దేవుడు ఉన్నారు అని. హల్లెలూయా. అవును కదా? చెప్పడానికి చాలామంది ఉన్నారు. మీకు అందరికి బాగా తెలుస్తున్న ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. మదర్ తెరీసా ఆమె ఏం చేసింది? ప్రేమను చూపించింది. ఆమె ఎక్కడో, ఈ దేశం కూడా కాదు, ఒక యవ్వన బిడ్డగా, ఆడపిల్ల సరిగ్గా బయటికి తిరగడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి ఆ దినాల్లో, ఇప్పటికీ 6-7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు జరుగుతుంటే భయం, వాళ్ళు క్షేమంగా వస్తారో లేదో, బయట పరిస్థితులు అట్లా ఉంది. కానీ అటువంటి భయంకరమైనటువంటి ఆ దినాల్లో ఈ దేశం కాదు, ఈ భాష రాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు చూసి చలించిపోయి తన దేశాన్ని, తన ఆస్తుల్ని, తన బంధువుల్ని, తన కలిగిన వారందరినీ విడిచిపెట్టి వచ్చి భారతరత్న పొందింది ఇక్కడ. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈరోజు ఎవరైనా ఒక ట్రస్ట్ పెట్టారంటే నీకెవరయ్యా మాదిరి, నీకెవరయ్యా ఇన్స్పిరేషన్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కదా. నువ్వు ఏ కులంలో పెట్టు, ఏ జాతిలో పెట్టు, ఎవరిని అడిగినా ఎవరు నీకు ఇన్స్పిరేషన్? పలానా వాళ్ళు. వాళ్ళని అడిగితే వాళ్ళ ఇన్స్పిరేషన్ వయ్యా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. ఆమెను చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ప్రేమ. అదిగో ఆత్మ అయినటువంటి దేవుడు ఒక మనిషి హృదయంలోకి వచ్చేస్తే తన సాటి మనిషిని అలాగున ప్రేమించాలని ఆ తపన కలుగుతుంది. హల్లెలూయా. అది ఈ మానవ మనసుకు సాధ్యం కాదు. ఒక చిన్న తప్పు చేస్తేనే క్షమించడం మనిషికి సాధ్యం కదండి. దాన్ని తలుచుకుని సంవత్సరాల తరబడి తలుచుకుని, నాకు అప్పుడు అట్ట చేసావు, నీకు ఇప్పుడు నాకు టైం వచ్చింది, నీకు ఇప్పుడు చేస్తా అనే మనస్సులు మనిషి యొక్క మనస్సులు కదా, అటువంటి బలహీనమైన మనస్సులు. కానీ
ఇటువంటి బలహీనమైన మనస్సుని కక్షలు తీర్చుకోకుండా క్షమించేసి అపకారము చేస్తున్న వాళ్ళకు కూడా ఉపకారం చేయగలిగేటువంటి ఆ మనస్సు, అది యేసయ్య మనస్సు. ఇది ఎట్లా వచ్చిందంటే ఆయన ఒక వ్యక్తి హృదయములో నివసించటం ద్వారా వచ్చింది. అందుకే ఆయన అంటారు, అది జరగాలంటే మొదట నువ్వు నీటిలో జన్మించాలి. మొదట నీటిలో జన్మించాలి, ఆ తర్వాత ఆత్మలో జన్మిస్తావు. అంటే నీకు చదువుకోవాలన్నది, నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి? బడికి వచ్చి బడిలో అడ్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటే కదా అప్పుడు మాస్టర్లతో నీకు ఒక అనుబంధం ఏర్పడదా? దారిని పోతా మాస్టారు అన్నా అనుకో, రే వచ్చి బడిలో చేరరా ముందు అంటే అంటారా అనరా? ఈ రోజున మనిషి భక్తి చేస్తా, అయ్యా నువ్వు నాకు కావాలంటే, నాయనా నువ్వు రారా బాబు, ఒక క్రమం ఉంది, ఆ క్రమం ప్రకారం నువ్వు అడుగులు వేయి, నువ్వు నా బిడ్డ బాబు, నేను నీలో ఉంటాను, నీతో కలిసి భోజనం చేస్తాను. హల్లెలూయా. మన ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే అది మనుషులకి అర్థం కాదు, నీకు మాత్రం అర్థమవుతుంది, నీకు మాత్రం అర్థమవుతుంది. లేదా అటువంటి మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ అర్థమవుతుంది. హల్లెలూయా. కనుక మొట్టమొదటిది ఏమిటిది? తండ్రి యొక్క ప్రణాళిక ఏమిటి చెప్పాలి? జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? నీటిలో. నీటిలో అంటే బాప్తిస్మం పొందితే ఏమవుతుంది? రక్షణ దొరుకుతుంది. ఈ క్రమాన్ని ఎవరైతే నెరవేరుస్తున్నారో ఏమవుతుంది? వాళ్ళల్లోకి యేసయ్య వచ్చేస్తారు. మొదటిది జన్మించాలి. ఇప్పుడు ఆ బిడ్డ జన్మించాడు. ఇప్పుడు జన్మించిన బిడ్డకి ఏం కావాలి? పాలు కావాలి. అవునా? పాలు కావాలా? లేకపోతే మనం తినే కురుకురే ప్యాకెట్లు ఏమైనా పెడదామా? పాలు మాత్రమే కావాలి. హల్లెలూయా. మరి ఏమిటి పాలు? చదవండి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదవండి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదవండి. ప్రభు దయగలిగిన వాడని, ప్రేమ కలిగిన వాడని మీరు గనక తెలుసుకుంటే మీ లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెడుతనాన్ని, సమస్తమైనటువంటి కపటాన్ని, వేషధారణ, అసూయ, సమస్తమైనటువంటి చెడ్డ మాటలు మానివేసి అదిగో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యము అను పాల వలన మీ రక్షణ విషయములో ఎదగు నిమిత్తము ఆ వాక్యాన్ని కోరుకోండి. స్తోత్రం కలుగును గాక. పుట్టారండి. ఇప్పుడు మొదటిది పూర్తి అయిపోయింది. మొదటి మెట్టు ఏంటది? జన్మించాలి. పూర్తి అయిపోయింది. పుట్టేశారు. పుడితే ఏమైంది? ఆ రోజు నుంచి వీళ్ళు యేసయ్య బిడ్డలు అని పిలువబడుతున్నారు. ఆ బాప్తిస్మం పొందడం ద్వారా, యేసయ్య హృదయంలోకి రావటం ద్వారా ఏమవుతుంది? బిడ్డలని పిలువబడుతున్నారు. పుట్టారు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఏం కావాలి? పాలు కావాలి. ఎందుకు? ఎదగాలి. పుట్టిన వాళ్ళు ఎదగొద్దా? ఎదగాల వద్దా? ఇప్పుడు ఆ బాబు పుట్టి 3వ నెల వస్తుంది. పుట్టినప్పుడు ఇంతే. 4 నెలలకి ఎట్లా తిరుగుతారు చెప్పండి? 7 నెలలకి పాకుతారు. సంవత్సరం వచ్చేసరికి నిలబడతారు. ఇంకో 2 నెలలు గడిచేసరికి తప్పుడు అడుగులు వేస్తారు. ఇంకొక 4 నెలలు గడిచేసరికి మెల్లమెల్లగా పరిగెత్తడం మొదలు పెడతారు కదా. ఇంకొక నెల వచ్చేసరికి త అని
అవునా కాదా? అంటే ఇది ఏమిటిది? ఎదగడం. ఈ ఎదగాలంటే ఏం అవసరం? పాలు అవసరం. శరీరానికి పాలు అవసరం. ఆత్మకి ఏం అవసరం? వాక్యం. అందులో కూడా చాలా రకాల పాలు తెలుసు కదా. ఇప్పుడు ప్యాకెట్ పాలు వచ్చేసినాయి. కొన్ని చోట్ల గొర్రె పాలు పట్టిస్తారు, కొన్ని చోట్ల బర్రె పాలు పట్టిస్తారు, కొన్ని చోట్ల కదా. అన్నిట్లకంటే శ్రేష్టమైంది తల్లిపాలు. అంటే నువ్వు ఎక్కడైతే పుట్టావో, నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో అక్కడ ఎదగడం అవసరమా కాదా? అది శ్రేష్టం. కొంతమందికి కొన్ని పరిస్థితుల్లో తల్లి ఉండదు, కారణాలు మనకు తెలీదు. పరిస్థితులు. మోషే ఉన్నారు, 3 నెలలే తాగారు. ఆ తర్వాత తల్లి దూరం అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి, ఆ దేశం ఉన్న పరిస్థితులు అలాంటివి. సందర్భాలు చాలా ఉన్నాయి. సో పరిస్థితులు బట్టి కొంతమంది తల్లి దూరం అయిపోద్ది. ఈ కాబోదు అనే ఒక బాబున్నాడు. కనేటప్పుడే తల్లి చనిపోయింది. బిడ్డను కంది, తల్లి చనిపోయింది. మరి ఆ బిడ్డను బ్రతకాలి కదా. బ్రతికించుకోవడానికి ఏదో ఒక పాలు. మనకు తెలుసు, శ్రేష్టమైన పాలు తల్లిపాలు. అది స్వతహాగా సృష్టి క్రమంలో దేవుడు ఏర్పాటు చేసింది కనుక సో ఈ తల్లిపాలు మనకు అవసరం. ఇప్పుడు తల్లి ఎవరు? సేవకులు. తండ్రి ఆజ్ఞలు ఇస్తాడు. ఇందులో ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. తల్లి ఏం చేస్తుంది? తండ్రి అసలు ఆజ్ఞ ఎందుకు పెట్టాడు? ఆజ్ఞ పెట్టడానికి ముందు ఏం జరిగింది? ఏ కారణం చేత ఆజ్ఞలను పెట్టాడు? ఇప్పుడు మనం ఆజ్ఞలను పాటించాలా వద్దా? మనం ఏం చేయాలి? మనం ఎట్లా ఉంటే డాడీకి హ్యాపీగా ఉంటుంది, మనం ఏం చేస్తే, ఎట్లా ఆలోచన చేస్తే, ఏమేం చేస్తే డాడీ సంతోషంగా ఉంటాడు అని చెప్పేది ఎవరు పిల్లలకి? తల్లి. అవునా కదా? ఇది ఒక క్రమం అండి. పరలోకం వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం. హల్లెలూయా. మొదటిది జన్మించాలి, రెండవది ఎదగాలి. ఏ విషయాలు ఎదగాలి? ఇప్పుడు జన్మించిన వాళ్ళకి ఒక పేరు ఇవ్వబడింది. ఏమిటా పేరు? జన్మించక మునుపు ఏమని పేరంటే జన్మతః పాపులము. అవును కదా? జన్మతః మనం పాపులం. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనం ఆ పాపాలు కడిగి వేసుకుంటున్నాం. హల్లెలూయా. అదిగో ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా, హృదయమని ద్వారం దగ్గరికి ఆయన వచ్చి తడుతున్నప్పుడు, అనగానే హృదయం స్పందిస్తున్నప్పుడు, ఆ వాక్యాలు నీకు అర్థమవుతున్నప్పుడు, యేసయ్యకు చోటిస్తే, యేసయ్యకు మన జీవితాన్ని సమర్పిస్తే ఇలారా ఏమవుతుంది? కడగబడతాం, కడగబడతాం, కడగబడతాం. ఎలా కడగబడతాం తెలుసా? ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు, తెలియక ఎన్నో చేశానని కన్నీటితో ఏడ్చుకుంటా ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు తడిపేస్తాం. అప్పుడు మన హృదయం కడగబడిద్ది. హల్లెలూయా. అలా హృదయం కడగబడటం ద్వారా యేసయ్య మన హృదయాన్ని శుభ్రం చేస్తాడు. ఒకసారి కడుక్కుంటే సరిపోయిద్దా? అమ్మా, ఇల్లు ఒకసారి కడుక్కుంటే సరిపోయిద్దా? నా సేవకురాలు ఉంది, ఒక రోజు కూడా విడిచిపెట్టకుండా ప్రతిరోజు
అమ్మా నువ్వు కరిగిపోతావు, కుదిరేదే లేదు, కడగాల్సిందే. ఎందుకంటే నీట్గా ఉంటుంది. అలాగే మన హృదయం కూడా మనం కడుక్కోవాలి. హృదయం అంటే మన ఆత్మ, అది ఆత్మ నివసించే స్థలం. హృదయములో ఆత్మ ఉంటుంది. ఇంటిలో మనం ఉంటాం కదండి, హృదయములో ఆత్మ ఉంటుంది. గుర్తుపట్టాలి ఈ మాటలు. హృదయములో ఆత్మ ఉంటుంది. హృదయములో ఆత్మ అయిన దేవుడు ఉంటారు, ఒకరు కాదు. హృదయములో అపవిత్ర ఆత్మలు ఉంటాయి. ఒక కుటుంబంలో, ఒక ఇంటిలో ఎలాగైతే ముగ్గురు నలుగురు ఉన్నట్లా అందరూ మంచోళ్ళ, ఒక ఇంట్లో వాళ్ళ సంగతే. ఎందుకని? పనికి మాలినోడు ఇంట్లో అనుకుంటా. ఇది ఆత్మ సంబంధమైన భాషలో మాట్లాడాలంటే దురాత్మ, అపవిత్రాత్మ, బలహీనపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, లౌకికాత్మ అని ఇట్లా ఉన్నాయి పేరు. ఇవి చెడ్డయి. అలాగే పరిశుద్ధ ఆత్మ, అలాగే మన ఆత్మ. నన్ను బట్టి ఈ హృదయానికి ఓనర్ ఎవరు? నా ఆత్మ. నన్ను బట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను కనుక వెళ్ళిపోయాను అనుకోండి, ఖాళీ చేసి ఉంటారా? కుదరదు. ఇంకప్పుడు అందులో దురాత్మ ఉండదు, అందులో పరిశుద్ధాత్మ ఉండదు. నన్ను బట్టి, నా కోసం, ఇది నాకు కావాలని లాక్కుంటున్నారు. మనం ఎవరికి అవకాశం ఇస్తాం అని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎవరికి అవకాశం ఇస్తే రివర్స్లో ఫోల్డ్ చేస్తాం. క్యాలెండర్ ఫోల్డ్ చేస్తే రివర్స్లో ఫోల్డ్ చేస్తే నార్మల్. మనం ఎవరికి అవకాశం ఇస్తామో దానిని బట్టి ఒక పక్క అపవాది సంబంధమైనటువంటి ఆత్మలు లాగుతూ ఉంటాయి. ఈ ఆత్మ నాకు కావాలి అని, నీ ఆత్మని. ఒక పక్క దేవుని సంబంధమైనటువంటి దేవదూతలు నిన్ను దేవునితో దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఎవరికి అవకాశం ఇస్తావు అనే దాన్ని బట్టి నీ జీవితం యొక్క స్థితి ఆధారపడుతుంది. దాన్ని బట్టి నీ హృదయంలో నెమ్మద, దుఃఖమా, బాధ, ఈ విషయాలన్నీ ఆధారపడతాయి. చాలామందికి వాళ్ళ హృదయంలో నెమ్మది ఉండదు. ఇదిగో చూడండి, ఒక పక్క దేవుని ఆత్మ, దేవదత్తులు, ఈ హృదయం, ఇది మనిషి గుండె, ఈ హృదయం, ఈ ఆత్మ నాకు కావాలి, ఈ గుండె నాకు కావాలి అని లాక్కుంటుంది. మరో పక్క నాకు కావాలి, నువ్వు ఎవరికి అవకాశం ఇస్తావు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తావు, అంతే కదా? నీ ఆలోచన సరళి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళని స్వాధీనం చేసుకుంటారు. ఒక మనిషిని పట్టుకొని అటు ఇటు లాగుతూ ఉంటారే తాళ్ళు పెట్టుకొని, ఆ టైప్ అనమాట. నువ్వు రెండు తాళ్ళు ఇటు పట్టుకున్న మనిషి, నువ్వు ఏ తాడు గట్టిగా పట్టుకుంటావో అర్థమైందా? ఇప్పుడు యేసయ్య అంటారు, ఈ రెండో తాడు ఒకటి వదిలేసేయాలి, ఒక దాని జోలికి రావాలి, ఒక వైపుకి రావాలి.
మనిషికి స్వతహాగా ఏముంటుందంటే నేను మంచి వైపుకి వెళ్ళాలి, నేను మంచిగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు. అడవిలో ఉండడం కూడా తెలుసా తెలీదా? వస్త్రాలు ఎలా వేసుకోవాలో తెలియని వానికి కూడా నేను అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటాడు. ఎలా సాధ్యమైంది? యేసయ్యతో సహవాసం చేస్తే సాధ్యమైంది. స్తోత్రం కలుగును గాక. యేసయ్య కలిగినటువంటి హృదయాలు ఉన్నటువంటి మనుషులతో సహవాసం చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉందో దాన్ని బట్టి నీ హృదయంలో నెమ్మది ఎంత ఉందో, నీ జీవితంలో సమాధానం ఎంత ఉందో, సంతోషం ఎంత ఉందో వస్తే ఇట్లే చెప్పేయచ్చు. ఒక మాట కూడా మాట్లాడకుండా చెప్పేయచ్చు. ఇది అనుభవం. ఇది రావాలంటే మనం ఈ క్రమం గుండా వెళ్ళాలి. స్తోత్రం కలిగిన గాక. మొదటిది జన్మించాలి. ఎక్కడ? నీటిలో, ఆత్మలో. నీటిలో జన్మించడం అంటే బాప్తిస్మం. ఆత్మలో జన్మించడం అంటే హృదయంలో యేసయ్యని ఆహ్వానించటం. నువ్వు ఎప్పుడైతే నీటిలో జన్మిస్తావో అప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభువా నాలోకి రండి, నా జీవితం ఆశాంతం మీకు అంకితం, మీ చిత్తానుసారంగా మీ ఆలోచన ప్రకారంగా నడిపించండి అని ఆయనకు అప్పగించుకుంటే ఆయన మన లోపలికి వచ్చేస్తారు. ఇక ఆయన కలిసి భోజనం చేస్తారు. ఇక ఆయనతో పాటు కలిసి నడుస్తూ ఉంటాం. ఇది నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ, నాన్న నీ పేరు ఏం పేరు? చిన్న ఏం పేరు నీ పేరు? ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, అంత బాబు ఇంత అయ్యాడు అనుకోండి, అవుతాడుగా? అయ్యాడు. ఇప్పుడు నన్ను పాలు తాగుతున్నావా? పాలు తాగట్లా? అబద్ధాలు చెప్పేది. సరే వినండి. ఇప్పుడు కుర్కురే తింటున్నావా? వెరీ గుడ్. ఇప్పుడు ఆ బాబుకి కురుకురే పెడితే ఏమవుతుంది? ఆ బాబుకి కనీసం మంచి నీళ్ళు ఇచ్చినా ఏమవుతుంది? ఈ బాబుకి ఇవ్వాలి, అవసరం. అంటే ఇప్పుడు అంత బాబు ఏమాడు? ఇంతగా ఎదిగాడు. నెహెమియా ఇట్లా తమ్ముడు పక్కన నుంచో. ఇంత బాబు ఏమయ్యాడు? ఇప్పుడు నువ్వు పాలు తాగుతున్నావా అమ్మా? అమ్మా పాలు తాగుతున్నావు. ఇప్పుడు ఇంత బాబు అవుతారా అవరా? ఇదే కొంచెం జరగ రైట్. ఇంత అయ్యాడు. तो दूध पीते हैं? क्यों? कोई नहीं. ఎవరు నీకు ఇట్లేదా? పాలు ఇట్లేదా? సురేష్ అన్న జరగ కొంచెం జరగ. అన్న మీరు పాలు తాగుతున్నారా? తాగట్లా. ఎందుకనన్నా? అక్క ఇవ్వట్లేదా అన్నా? ఇస్తే తాగుతామన్నా? అవసరంలా. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యారు, ఎదిగారు. ఎదిగిన వాళ్ళు ఇప్పుడు ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనం చదవండి. వాక్యమనే పాల వలన ఎదుగుతున్నారు. శిశువు ఎదిగి అదిగో ఎక్కడ బలం? ఇప్పుడు మీ కళ్ళకు కనిపిస్తుందేమో శారీరక బలం. ఆత్మయందు బలము పొంది ప్రత్యక్షమగు దిన వరకు అరణ్యంలో ఉండింది. ఇప్పుడు చాలు, విషయం అర్థమైతే చాలు.
ఇప్పుడు శిశువు ఏమయ్యారు? ఎదిగారు. ఎదిగిన వారు బలం. మీరు శారీరకంగా చూస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆత్మలో మీరు అర్థం చేసుకోవాలి. మీకు బలం ఎక్కడ రావాలంటే ఆత్మలో. జన్మించిన వారికి ఒక పేరు ఇవ్వబడింది, నీతిమంతులు అని. ఏరా నీతిమంతులు? నిద్రపోవటానికి వెళ్ళారా? శిశువు వెళ్ళిపోయారు. సరే, పాలు తాగటానికి వెళ్ళినట్టున్నారు. జన్మించినటువంటి నీతిమంతులు ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. ఎదిగి బలము పొందాలి. నాకు కూర్చోండి సభలోకి బయట. జన్మించిన వారికి ఇవ్వబడిన పేరేమిటి? నీతిమంతులు. ఈ భూమి మీద 2 జాతులు ఉంటాయి, ఒకటి పాపాత్ములు, 2 నీతిమంతులు. మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం అనంటే నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించినప్పుడు, మన పాపాలు కడిగివేయబడినప్పుడు, ఆయన వాక్యం నమ్మి మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధులకు మనం అప్పగించుకున్నప్పుడు, ఆ రక్షణ పొందటము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. స్తోత్రం కలుగును గాక. దైవజనుడు పేతురు అంటారు, అపోస్తలుడైన పౌలు అంటారు, ఇదిగో మీరు లేచి యేసు ప్రభువు నామమున బాప్తిస్మం పొంది మీ పాపాలు కడిగి వేసుకోండి. అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే జన్మించారు అని అర్థం. ఇప్పుడు జన్మించిన వారు ఏమవ్వాలి? ఎదగాలి. ఎదగాలంటే ఏం కావాలి? పాలు. ఏ పాలు అవి? వాక్యం అనే పాలు. ఇందులో అనేక విషయాలు ఉంటాయి. ఇప్పుడు వాక్యం అనే పాలల్లోనే ప్రారంభంలో నీకు ఏ విషయాలు తెలియవు, యేసయ్య ఆరాధించుకోవటం ఇంకింతే తెలుసు. ఆ తర్వాత చూసి నేర్చుకుని ఎదిగి బలము పొందుతారు. ఎదుగుతున్న వారికి ఒకే ఆహారం ఎవరండి ఇస్తారా? ఆహారం మారుస్తారు కదా, రకరకాలైనటువంటి ఆహారం పెడతారు. అలాగని ఎక్కడంటే అక్కడ తిన్నారనుకోండి, ఆరోగ్యం బాగుంటుందా? తల్లికి తండ్రికి తెలుసు ఏ ఆహారం పెట్టాలో. ఓ పక్కన ముక్కు కారుతుంది, మంచి చేసుకోవాలని పక్కింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చాక్లెట్, ఐస్ క్రీమ్ తెప్పించరా? ఎందుకు? మంచి చేసుకోవాలి, నా కాడకు రావాలని. అవునా కదా? ఆడ జలుబు ఏముంది పోతా ఉంటే, ఓ పక్కన వీళ్ళేమో వందలు వేలు వదిలించుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. పంపించకపోతే అదొక బాధ, పంపించితే ఇదొక బాధ. ఏం చేయాలి? అందుకని పంపించకుండానే ఉందాం. ఎందుకంటే మన పిల్లలు కాస్త ఆరోగ్యంగా ఉంటారు, త్వరగా బలం పొందుకుంటారు, ఎదుగుతారు అని ఎక్కువ మంది తల్లిదండ్రులు వెళ్ళొద్దు అని అంటారు. నా మాటలు అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్తారా? గొర్రెలు కాసుకునే మందులో కొత్త కాపర్ని తీసుకొచ్చి పెడితే ఎటుంటుంది? ఆ స్వరాన్ని వినవు, అర్థం కాదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అంటారు ఆయన. హల్లెలూయా. మనందరిని ఒక దొడ్డిలో చేర్చాడు ఆయన. ఎందుకో తెలుసా? మనం బలం పొందాలని. హల్లెలూయా. మొదటిది ఏమిటండి? జన్మించాలి. చెప్తారా? జన్మించాలి. జన్మించడం అంటే ఏంటి? అంటే బాప్తిస్మం తీసుకోవటం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం. 2, ఎదగాలి కదా. ఆహారం ఏంటి? పాలు మాత్రమే, వాక్యం మాత్రమే. అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు,
ఏ చాలా ఉన్నాయి. మీకు కొత్తగా చెప్పేది ఏముంది? మాకు ఇల్లు బాప్తీసం తీసుకుంటే ఇల్లు కట్టిస్తాడు దేవుడు. దానికోసం కాదు, నరకం నుంచి తప్పించుకోవడానికి రావాలి యేసయ్య దగ్గరికి. హల్లెలూయా. మీకు ఇల్లు ఉన్నా లేకపోయినా బ్రతుకుతావు ఎట్టగొట్ట ఈ లోకంలో. నరకానికి పోతే అక్కడ ఇల్లు ఏం లేదు. నువ్వు ఇక్కడ కష్టపడినా పరలోకంలో నీకు ఇల్లు కట్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ కొంతమంది పాపం తెలియక ఇట్లా వస్తూ ఉంటారు. చెప్పాలి వాళ్ళకి, ఆయన మన కోరికలు తీర్చే దేవుడు. ఎప్పుడంటే మనం ఆయన సన్నిధిలో నిలబడుకుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, మనం కన్నీరు విడిచి, ప్రభువా నా తప్పులు, నా పాపాలు, నా దోషాలు క్షమించయ్యా అని కన్నీటితో ఆయన సన్నిధిలో అడిగినప్పుడు అవన్నీ తొలగిపోతాయి. ఆయన కనికరం మన మీద దిగి వస్తుంది. ఆయన మనకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ అది చేస్తేనే వస్తాను అట్లా చేయకూడదు అన్నమాట. పిల్లలు కనుక అంటారు సరే, నాకు చాక్లెట్ ఇస్తేనే వస్తా ఇంట్లోకి. తల్లి ఏం చేసింది? ఏడ్చినంతసేపు ఏడు, రావాలనుకున్నప్పుడు రా, చాక్లెట్ మాత్రం ఎందుకు? ఇప్పటికే ఆరోగ్యం బాగోలా, అంత బాధపడతా కూడా నాకు ఇంకా చాక్లెట్, ఇంకా ఐస్ క్రీమ్ కావాలంటే. కొంతమందికి తెలియదు పాపం, నానా బాధలు పడుతున్నా కూడా ఇంకా డిమాండ్లు ఎత్తుకొచ్చి పెడతారు దేవుడి దగ్గర. ఇది చేస్తేనే, ఇది అయితేనే. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నా? మన దేవుడిని బ్లాక్మెయిల్ చేసే అంతటా నోరు మూసుకుని రా, వస్తే రా, లేకపోతే అక్కడే ఉండు, నీ ఇష్టం. వస్తే కొంచెం వాటన్నిటిలో నుంచి బయటపడతావు, కాపాడుతా, రక్షిస్తా, వాటన్నిటిలో నుంచి తప్పిస్తా. ఈ క్రమంలోకి వస్తే నా మాట ప్రకారంగా చేస్తే, నీ ఇష్ట ప్రకారంగా వెళ్తానంటే ఓకే వెళ్ళు, ఎంతకాలం వెళ్తావు వెళ్ళు, నీ ఇష్టం. హల్లెలూయా. ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. వాళ్ళకు ఒక పేరు పెట్టబడిందండి, ఎదిగే వాళ్ళకి. ఏమని పెట్టబడిందంటే, జన్మించిన వాళ్ళకి ఇవ్వబడిన పేరేంటి? శిశువులు. ఆత్మ సంబంధంగా ఏమి పేరు ఇవ్వబడింది? నీతిమంతులు. ఎవరైతే జన్మిస్తున్నారో, జన్మించిన వాళ్ళకి నీతిమంతులని పేరు ఇవ్వబడింది. ఇప్పుడు నీతిమంతులు ఏమవ్వాలి? శిశువులు ఏమవ్వాలి? ఎదగాలి. ఏమవసరం? వాక్యం అనే పాలు. ఇప్పుడు ఎదుగుతున్న వారికి ఇవ్వబడిన పేరేంటో తెలుసా? పరిశుద్ధులు. హల్లెలూయా. పరిశుద్ధులు. నీతిమంతులు ఏమవ్వాలి? జన్మించిన వారు ఏమవ్వాలి? నీతిని సంపాదించుకున్నావు, ఇక ఇప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు నేర్చుకోవాలి. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నప్పుడు, వారి మాటల ద్వారా, వారి అనుభవాల ద్వారా నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామమును గణపరచు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదగాలంటే వాక్యం అవసరం, ఇంకేమి పనికిరావు. శ్రేష్టమైన తల్లిపాలు, అవకాశాన్ని బట్టి మిగతా ఏవైనా. ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే అన్ని విషయాల్లో పరిశుద్ధులు కావాలి. ఎదిగిన వారు ఏమవ్వాలి? బలము పొందాలి. బలము పొందిన వారికి ఒక పేరు ఇవ్వబడింది, సంపూర్ణులు లేదా పరిపూర్ణులు. అంటే ఎలా ఉంటారు? మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి జన్మించాడు అనగా నీతిమంతులుగా తీర్చబడ్డారని, ఆ పాపంలో నుంచి బయటకు వచ్చారని చూడగానే నీకు ఎలా తెలిసిద్ది? నువ్వు ఎవరిని అడగల, కానీ చూడగానే నీకు అర్థమైంది. ఎలా? ఒక వ్యక్తి
నీతిమంతులుగా తీర్చబడ్డారని చూడగానే నీకు ఎలా అర్థమవుతుంది? మనం అందరం సంఘంగా కూడుకున్నాం, ప్రభు బలలో చేయి వేస్తున్నాం. ఇందులో ఎవరు వేయగలుగుతారు? నీతిమంతుడు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభునామ గణపరచు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇందులో ఎవరైతే చేయి వేస్తున్నారో, పాలు పంపులు పొందుతున్నారో, వాళ్ళని చూసినప్పుడు నీకేం అర్థమవుతుంది? నీతిమంతులు జన్మించారు. వాళ్ళు ఎప్పుడు జన్మించినా, ఎక్కడ జన్మించినా కదండి. హల్లెలూయా. రాబోయే రోజుల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు ప్రవచనాత్మకంగా. మన ప్రాంతాల్లో కొన్ని విషయాలు ఆచారాలుగా ఏర్పాటైపోయినాయి. ఇక ముందు వచ్చేటువంటి పరిస్థితులు దానికి అవకాశం లేదు. కనుక గుర్తించండి ఆన్లైన్లో వింటున్న బిడ్డలారు, అటువంటి పరిస్థితులు మన ముందుకు రాబోతున్నాయి. మనకున్న అలవాటు ఏంటంటే అందరం కలిసి సంఘంగా కూడుకుని మంచిది, కానీ పరిస్థితులు మారుతున్నప్పుడు మనం కూడా వెళ్ళాలి. ప్రభు ఏంటిది నీకు జవాబు అంటే ప్రభు చెప్తా వచ్చారు. ఎవరైనా ఒక గొర్రెను కొనుక్కున్నాడు, ఒక కాపరి కొనుక్కున్నప్పుడు నేను ఇవాళ కొత్త గొర్రెను కొనుక్కుంటున్నాను అని గొర్రెలన్నీ చెప్పి వెళ్తాడా? వెళ్తాడు, సంతకి వెళ్తాడు, ఒక గొర్రెను కొనుక్కొచ్చుకుంటాడు, మందలు వేస్తాడు, తోలుతూ ఉంటాడు. అవునా? అవకాశం ఉంటే వస్తాం, లేకపోతే సంఘంలో కలుసుకుంటాం. స్తోత్రం కలుగును గాక. రక్షణ ముఖ్యం, కానీ ఆచారం సాంప్రదాయాలు చేయకూడదు. ఆమేన్. ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీతిమంతులయ్యారు, జన్మించారు అనే విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు చూడగానే గ్రహించగలుగుతావు. ఇప్పుడు ఎదిగారనే విషయం నీకు ఎట్లా అర్థమవుతుంది? ఆ సూచనలు ఏంటి? జన్మించారని అర్థమైందా? అసలు ఈ మాట అర్థమైన వాడు స్తోత్రం చెబుతుంది. ఇంత మటుకు అర్థమైందిగా. సో ఇప్పుడు జన్మించారని అర్థమైంది. ఇప్పుడు మరి అంత శిశువు ఇంత అయ్యారని, అంటే ఎదిగారని నీకు ఎట్లా తెలుస్తుంది? చూడగానే నువ్వు ఎట్లా గుర్తించగలుగుతావు? ఏం చెబితే ఏమొచ్చిందో, జ్ఞానం వచ్చింది, ఏమి రాదు. లోపల ఉన్న మట్టి అంతా పోయి గుజ్జు వచ్చింది లోపల. నేర్చుకుంటాం, ఏం లేదండి. ఒక మనిషి ఎదుగుతున్నారు, ఆత్మలో ఎదుగుతున్నారు అనే విషయం ఎట్లా అర్థమవుతుందంటే, యేసయ్యకు వచ్చినటువంటి నామం ఎల్లప్పుడూ వారి నోట ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఆయన పాటలు పాడుకోవడానికి నేర్చుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయటం ఎలాగో తెలియదుగా, నేర్చుకుంటూ ఉంటారు. వాక్యం ఎలాగో చదవాలో తెలియదుగా, పద్ధతి నేర్చుకుంటూ ఉంటారు. చదవటం అంటే ఏంటి, వినటం అంటే ఏంటి, ధ్యానించడం అంటే ఏంటి, ఎట్లా ఎన్ని రకాలుగా ధ్యానించే పద్ధతులు ఇటు నేర్చుకుంటారు. అవి చూస్తున్నప్పుడు క్రమంగా ఇప్పుడు ప్రార్థన జరుగుతున్న మందిరంలో కనబడుతూ ఉంటారు, సహవాసంలో కనబడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఎదుగుతున్నారు అని చూడగానే అర్థమవుతుంది. ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం దాకా కనపడకుండా సహవాసాలు, ఉపవాస ప్రార్థనలో, లేకపోతే ఇంకేయో ఉన్నప్పుడు ఎవరి కోసం పెట్టేది అని ఉన్నప్పుడు కాస్త అట్లా దూరంగా ఉన్నారనుకో, మాకు తెలుసులే, సై తెలుసులే అని ఎదగరు. లోపం వచ్చేస్తుంది. మనం ఏ లోపం లేని వాళ్ళంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. అందుకని లేఖన భాగం చదువుకుంటే అనుదినము తప్పక దేవాలయములో కూడుకొనుచు వాళ్ళు ఇంటింట ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ రొట్టె విరుస్తూ వచ్చారని చదువుకుంటాం. ఎందుకో తెలుసా? ఎదగాలి. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే కాలాల్లో, మే నెల మాసం తర్వాత ఎక్కడ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా దేవుడు మనకి ఆరాధనలు అనుగ్రహించును గాక.
దేవుని ప్రియులారా, అలాగున ఆ క్రొత్తగా బాప్తిసం తీసుకున్నవాడు, రక్షించబడిన వాడు, నీతిమంతులుగా తీర్చబడిన వాడు ఆ పాటలు పాడుకోవడం ద్వారా, వాక్యం చదువుకోవడం ద్వారా, లేకపోతే ప్రార్థన చేసుకోవటం ద్వారా, సహవాసంలో క్రమంగా కనపడటం ద్వారా ఏమర్థమవుతుందో తెలుసా? ఎదుగుతున్నారు, ఎదుగుతున్నారు, ఎదుగుతున్నారు అని తెలిసింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వాళ్ళని ఏమంటారు తెలుసా? పరిశుద్ధులు అంటారండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధతను ఏం చేయాలి తెలుసా? సంపూర్ణం చేసుకోవాలి. హల్లెలూయా. సంపూర్ణం చేసుకోవాలండి. ఎదిగాం కాబట్టి అప్పుడు వెళ్ళాములే, ఇప్పుడు కుదరదని సరిపోద్దా? ఇంకా పెరగాలి, ఇంకా ఆసక్తి దినదినము పెరగాలి. కానీ తగ్గిపోతే బలం పొందుతారా? పెరిగితే బలం పొందుకుంటారా? ఆకలి పెరుగుతుందా తగ్గుతుందా? చూశారు కదా మనం వరుసల వారీగా. అవును కదా. ఆ వయసుతో పోల్చుకుంటే ఈ బాబుకి ఆకలి పెరిగిద్ది, ఈ వయసుతో పోల్చుకుంటే ఆకలి పెరిగిద్ది. ఆసక్తి పెరగాలి, అప్పుడు బలం పొందుకుంటావు. హల్లెలూయా. అంటే అన్ని విషయాల్లో మీరు బలవంతులు అవ్వాలి, మీరు జ్ఞానము సంపాదించుకోవాలి. అన్ని విషయాల్లో అంటే ఏంటి? చాలా ఉన్నాయి. మీకు జస్ట్ మీకు బాగా తెలిసినవి, మర్చిపోయినవి, అవగాహన లేనివి ఒక విషయం ఒక వచనం ద్వారా మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి. కాబట్టి పనికిరానటువంటి పనులన్నీ విడిచిపెట్టి మనస్సు మార్చుకోవడం, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనే పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. హల్లెలూయా. సాగిపోవాలండి. ఎప్పుడు ఈలేనా? ఎప్పుడు ఆ పాలేనా? ఆ పునాది వదిలిపెట్టాలి. ఏమిటా పునాది? కొంతమందికి ఈ పునాది కూడా తెలియదు, ఇంకా వేయబడలా. భక్తి ఏంటో చేస్తున్నాం, వెళ్తుంది. కాదు. ఆయన అంటారు ఒక క్రమం ఉంది, క్రమం ప్రకారం చేసేవాడే భక్తిపరుడు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసినట్టుగా, నీకు తెలుసుకున్నట్టుగా, అక్కడ చూసినట్టుగా ఇక్కడ కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎలా చెప్పబడిందో ఆ ప్రకారంగా అనుసరించేవాడు భక్తిపరుడు. వాళ్ళ జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. ఆ క్రమాన్ని అనుసరించినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితానికి ఒక విలువ కలిగితుంది. ఆ విలువ నీకు ఇవ్వాలని, అదిగో నువ్వు బయటికి వెళ్తుంటే పలానోళ్ళ అబ్బాయి అని అంటుంటే తండ్రికి ఎంత సంతోషం కలిగిద్దండి. అవునా కాదా? నువ్వు యేసయ్య బిడ్డవని పిలబడుతున్నప్పుడు తండ్రికి సంతోషం కలిగిద్దా కలగదా? మరి మన పనులు అట్లా ఉండాలి కదా. ఉంటే పిలువబడతాం. పేరు ఒప్పుకోవడానికే సిగ్గుపడితే, యేసయ్య గురించి 2 మంచి మాటలు చెప్పడానికే నోట్లో నుంచి 4 బయటకు రాకపోతే మరి ఆయన నిన్ను గురించి సిగ్గుపడడా? కనుక ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ఈ స్థలంలో నుంచున్నవారు, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఎవరైనా ఆయన్ను గురించినటువంటి ఒప్పుకోవడానికి సిగ్గుపడనక్కర్లేనటువంటి దేవుని పనివారుగా ప్రభువు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. ఇప్పుడు మరి బలం పొందారని ఎలా తెలుస్తుంది చెప్పండి? జన్మించారు లేకపోతే నీతిమంతులుగా తీర్చబడ్డారని ప్రభు బలలో చేయి వేయటం మీరు చూచినప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు కూడా నీతిమంతులయ్యారు అని. ఎదుగుతున్నారని ఎలా తెలిసింది? పరిశుద్ధులు అవుతున్నారని ఎలా తెలిసింది? క్రమంగా
రావడం, పాటలు నేర్చుకోవటం, వాక్యం చదువుకోవటం, కదా, సహవాసంలో పాలుపంపులు పొందటం, డౌట్స్ అడగటం, ఇవన్నీ పరిశుద్ధులుగా తీర్చబడేదానికి సూచనలు. అప్పుడు వాళ్ళు ఎదుగుతున్నారని అర్థమవుతుంది. మరి ఎదిగే వరుసలో ఉన్నారో మరుగుజ్జుల వరుసలో ఉన్నారా? యేసు నామములో ప్రతి విధమైన బలహీనతలు, ప్రతి విధమైన లోపాలు కొట్టివేయబడునుగాక. ప్రతి ఒక్కరూ సంపూర్ణ పురుషులమైనటువంటి క్రీస్తుకు కలిగినటువంటి సమానమైనటువంటి స్వరూపంలోనికి మార్చబడుదురుగాక. ఇప్పుడు ఎదిగేవాళ్ళు అంటే పరిశుద్ధులు ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. అంటే సంపూర్ణులు లేదా పరిపూర్ణులు అవ్వాలి. అదే మీరు మొట్టమొదటి చదివిన ఎఫెసీ పత్రికలో అలాగూ పరిపూర్ణులు అవ్వాలని దేవుడు ఈ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ క్రమం? అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులని, ఉపదేశకుల్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే సంపూర్ణులు అవ్వడానికి ఏర్పాటు చేశాడు. పరిచర్య ధర్మం కొనసాగడానికి ఏర్పాటు చేశారు ఆయన. ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మలో బలం పొందారు అని చూడగానే ఎలా అర్థమవుతుంది? ఇదిగో మనం ఏ ఆత్మ పొందుకున్నామో ఆ ఆత్మకు ఒక భాష ఉంటుంది. ఇప్పుడు ఈ వస్త్రం కొనుక్కోవాలంటే దీనికి ఒక భాష ఉందా లేదా? ఈ వస్త్రం కొనుక్కోవాలంటే తెల్లబట్టి అన్నాను అనుకో, ఏమి ఇస్తాడు? ఇస్తాడా? నాకు కావాల్సింది కావాలంటే అంగి, దీనికి పేరుంది. కర్చీఫ్, దీనికి ఒక పేరుంది. ఈ భాష. మిషన్ కుట్టేవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక భాష ఉంది. పిన్నీస్ అంటారు, బాబిన్ అంటారు, సూది అంటారు, అది భాష. ఈ పుస్తకాల షాప్కి వెళ్తే ఒక భాష, ఈ ఫ్యాన్లు ఎలక్ట్రికల్ షాప్కి వెళ్తే ఒక భాష, ప్రతి చోట హాస్పిటల్కి వెళ్తే ఒక భాష, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది. నీ ఆత్మకు కూడా ఒక భాష ఉంది. అది పరిశుద్ధమైన భాష. అది పరిశుద్ధాత్ముడు మాత్రమే నేర్పించే భాష. అది ఈ లోకానికి తెలియని భాష కాబట్టి అది అన్య భాష అని పిలువబడింది. స్తోత్రం కలుగును గాక. నీవు ఆ భాషను పొందుకోగలిగితే, నీవు ఆ భాషను నేర్చుకోగలిగితే అది నీ మనస్సుకు అర్థం కాదు కానీ నీ ఆత్మకు అర్థమవుతుంది. నీవు అక్కడి నుంచి తీసుకోగలుగుతావు. తండ్రి దగ్గర నుంచి, పరలోకం నుంచి నువ్వు తీసుకోగలుగుతావు. చప్పట్లు కొట్టి ప్రభువు నామమును గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఏమున్నాయో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, పరలోకంలో ఏమున్నాయో తీసుకోవడం మరొక ఎత్తు. అది ఆ భాష తెలిస్తే సాధ్యమవుతుంది. ప్రభు సన్నిధికి నేను ఎందుకు పిలిచారు తెలుసా? లోకం ఎరగంది, లోకం సాధ్యం కాంది నా దగ్గర ఉంది బిడ్డ. నువ్వు నా బిడ్డవైతే ఇవన్నీ నీకు రాసి చేస్తావు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అవన్నీ నీ సొంతం, అవన్నీ నీ సొంతం. అయ్యా నేను ఒక్క ఆజ్ఞ కూడా తప్పలేదయ్యా, నాకేమి ఇవ్వలేదయ్యా తండ్రి అంటే, పెద్దోడా ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఒక మేకను కూడా, గొర్రెను కూడా తీసుకోలేదనే విషయం నాకు బాగా గుర్తుంది. గుర్తుపెట్టుకో, నావన్నీ నీవి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయినాడు క్రమం లేనివాడికేమో ఏదో కాసంత అడావుడి, చచ్చిపోయి బతికాడు, తిరిగి వచ్చాడు, అంతే. ఆ పూటకి అడావుడి, ఇక రోజే ఉండదు అడావుడి. ఏదో తలదాచుకోవడానికి కాస్తంత నీడ, నేనున్నా కదా అందుకని నేను బ్రతుకున్నంత కాలం వాడు ఉంటాడు లేరా. నువ్వు లోపలికి రా, అలగమాకు. నువ్వు ఒక్క ఆజ్ఞను కూడా తప్పలేదని నాకు తెలుసు. క్రమంగా వెళుతున్నావని, నా మాట ఎప్పుడూ మేరలేదని, నా ఆజ్ఞ అన్నడు మేరలేదని నాకు గుర్తుంది. అందుకని నీకు ఒక వాగ్దానం చేస్తున్నా, నావన్నీ నీవి. హల్లెలూయా. ఆ అన్నీ అనే దాంట్లో యేసయ్య సింహాసనం కూడా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నావన్నీయు నీవన్నీ నావి, నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే.
క్షేమక కన్నులార చూచెదను, క్షేమకాలములున కన్నులార చూచెదను. నేను నేనే నా కనులారా చూచెదను, నేను నేనే నా కనులారా చూచెదను. నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే, నీవన్నీయో నావే. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు చక్కచక్క చెప్తాను ఏమేంటి ఆయనని. ఆదామవ్వ పుట్టారు, వాళ్ళు మంచి చెట్లు ఫలించే తెలివినిచ్చే పండ్లు తినగలిగారు, కానీ జీవవృక్ష ఫలాలు తినలేకపోయారు. ఆయన అంటారు, అవి నా దగ్గర ఉన్నాయి, అవి మీకు ఇస్తా. క్రమంగా 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 ఆజ్ఞను మేరకుండా క్రమంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నావన్నీ నీవే. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు ఎలాగైతే కూర్చున్నానో, ఎవరైతే ఈ లోకంలో నుండి పాపాన్ని, శాపాన్ని, బలహీనతలను జయించి నాతో జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు, హల్లెలూయా. ఈ భూమి మీద తినడానికి ఒక పూట కూటికి నీ కరువైపోవచ్చు, కానీ క్రమంగా నీ జీవితాన్ని కట్టుకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నీవు అడుగులు వేస్తే పరలోకంలో నీ కొరకు సింహాసనం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. నీ కొరకు సింహాసనం ఎదురు చూస్తుంది బిడ్డ. ఈ లోకంలో ఎలా బ్రతికాం కాదు. కనుక ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం, పరలోకంలో ఉన్నవన్నీ నీ కోసమే. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా అనుభవించడానికి. ఇది ఎవరికి సాధ్యమైందంటే, అక్కడి భాష నువ్వు నేర్చుకుంటే, అక్కడి భాష నువ్వు ఇక్కడ మాట్లాడితే నీకు అవి దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. అమెరికా వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇంగ్లీష్, ఆ భాష నువ్వు నేర్చుకుంటే, వాళ్ళతో నువ్వు మాట్లాడితే, దానికి సంబంధించిన వేళ నువ్వు చెల్లిస్తే నీకు ఏం కావాలో అది ఇంటికి వచ్చి పడుతుంది కదా. దుబాయ్ ఉంది, అక్కడ అరబ్ కంట్రీలో హిందీ అనుకోండి ఎక్కువ మనకు వచ్చింది, మనం కూడా వెళ్ళాలి కాబట్టి హిందీ. అక్కడ గోల్డ్ కావాలనుకోండి, అక్కడ హిందీ నేర్చుకుని, ఆ భాష నేర్చుకుని, ఆ భాషను మాట్లాడి ఆ వేళ నువ్వు చెల్లిస్తే ఆ వస్తువు నీ సొంతం అయిపోద్ది. హల్లెలూయా. పరలోక భాషను నేర్చుకుని అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ వేళ చెల్లిస్తే పరలోకంలో ఉన్న ఈ భూమి మీద నువ్వు అనుభవించగలుగుతావు. అందుకని అది ఈ లోకం ఎరగని భాష కాబట్టి అన్య భాష అని చెప్పబడింది. ఇది ఈ మనసుకు అర్థం కాని భాష కాబట్టి అది అన్య భాష అని చెప్పబడింది. బలము పొందాలి, ఎదగాలి, నేర్చుకోవాలి, బలము పొందాలి. చదువున్నానా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఒకప్పుడు పనికి మాలిన పనులన్నీ చేసాం, వాటన్నిటిని విడిచిపెట్టేసి మనస్సు మార్చుకుని రక్షణ పొందుకున్నాం. ఓకే, ఆయన యందు విశ్వాసం ఉంచుకుని ఆయన వైపు కొనసాగుతున్నాం. ఓకే, అదిగో బాప్తిస్మములను గూర్చిన బోధ. ఇది 2 రకాలు ఉంది. మొదటి రకం ఏమిటంటే, ఇప్పుడు ఎదిగేటప్పుడు చాలా డౌట్లు ఉంటాయి. అదేంటి, అక్కడికి వెళ్తే మనం చిలకని బాప్తిస్మం అన్నారండి, ఇక్కడికి వెళ్తే మన జెండా కింద బాప్తిస్మం అన్నారండి, ఇక్కడికి వెళ్తే ఇసుకలో బాప్తిస్మం అన్నారండి, ఇక్కడికి వెళ్తేనేమో నీళ్ళలో ముంచి బాప్తిస్మం అన్నారండి. ఏంటండి ఇదండి? ఎదిగేటప్పుడు అనేకమైన సందేహాలు. పిల్లలు సందేహాలు అడుగుతారు కదా, ఎన్ని సందేహాలు నాయనో అనిపించింది. అవును, వాళ్ళకి మనం ఓపికగా చెప్పాలి. చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు.
ప్రైజ్ ది లార్డ్. కనుక విసుక్కోవద్దు, చెప్పాలి. చెప్తే వాళ్ళకి నేర్చుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు. ఎదిగిన తర్వాత వాళ్ళు ఏ విషయాలైతే నేర్చుకున్నారో కొన్ని ఆధారాలు చూపిస్తాం. ఇదిగో ఈ ఆధారం ప్రకారంగా ఇది క్రమం, ఇలా వెళ్ళాలి. ఆత్మ సంబంధంగా బాప్తీసాల గురించిన బోధ అంటే నీటిలో మునిగితే సరిపోలా, ఆ బాప్తీసం మాత్రమే కాదు, ఆత్మలో బాప్తీసం పొందాలి, ఆ తర్వాత అగ్నిలో బాప్తీసం పొందాలి. ఇది బాప్తిస్మముల గురించిన బోధ. మరి నువ్వు ఎన్ని స్థాయిలకు వచ్చావు ఏమో. ఆ తర్వాత హస్త నిక్షేపణం, ఇది ఒక పునాది. ఎందుకు జీవం కలిగిన దేవుని సంఘంలో జీవం ఉండటం లేదు? ఎందుకు జీవం కలిగిన దేవుని సంఘంలో బలం ఉండటం లేదు ఆ సంఘ బిడ్డలు అంటే? అది లేదు. ఎందుకంటే ఆ భారం వహించుకునే వాళ్ళు లేరు, ఆ కృప విస్తరింపు చేసేవాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా దాన్ని అంగీకరించే వాళ్ళు లేరు. అంటే చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటే చేయించుకునే వాళ్ళు అసలే కొద్దిమంది ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది నా సంఘంలో. కానీ ప్రభు అంటే ఇది పునాది. హస్త నిక్షేపణ. ఇక్కడ కొంచెం చెప్పాలి. మరి మృతుల పునరుద్ధానం అంటే మనం అందరం చనిపోతాం కదా, మరణిస్తాం లేదా? నిద్రిస్తాం. నిద్రించి ఏమవుతాం? ఏమవుతాం? స్వర్గానికి వెళ్తామా? పరదేశికి వెళ్తాం. అందరం ఒక చోట ఉంటామా? మృతుల పునరుద్ధానం గురించినది ఒక సబ్జెక్ట్ అండి. ఇప్పుడు బడికి వెళ్ళే పిల్లలకి తెలుగు ఎట్లాగో, హిందీ ఒక సబ్జెక్ట్ ఎట్లాగో, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఎట్లాగో, లెక్కలు ఒక సబ్జెక్ట్ ఎట్లాగో, సైన్స్, సోషల్, కంప్యూటర్ ఈ సబ్జెక్ట్ ఎట్లాగో, ఈ మారు మనసు పొందటం, బాప్తిస్మాలకు వచ్చిన బోధ, మృతుల పునరుద్ధానం, హస్త నిక్షేపణం, ఇవన్నీ ఒక్కొక్క సబ్జెక్టులు. అవి తెలుసుకోకపోతే నీకు బలం ఎట్లా వచ్చింది? మీరు సంపూర్ణులు ఎలా అవుతారు? అందుకని అన్ని విషయాల్లో ఎదగాలి అంటారు ప్రభు. అన్ని విషయాల్లో జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ కొలస్సీ పత్రికలో నువ్వు చదువుకున్న మాట అదే. మీరు అన్ని విషయాల్లో మీకు నేర్పించి ప్రభు ఎదుట ధైర్యంగా నిలబెట్టాలి మిమ్మల్ని. ఆమేన్. అందుకని అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇది నాకు ఇంగ్లీష్ బైబిల్, ఇది నా తెలుగు సబ్జెక్టు చెప్తా ఉంటాయి కదా, అదొక సబ్జెక్టు. అంటే దాంట్లో నుంచి అంటే ఆ విషయాలు కొంచెం హైలైట్ చేస్తూ ఉంటాయి. నా దేవుని ప్రియులారా, బలం పొందుకున్నారు అని ఎట్లా తెలిసిందంటే తప్పుడు బోధలు ఉంటాయి. వాక్యానుసారమైన బోధ ఏదో, తప్పుడు బోధ ఏదో, ఏ ఆత్మ ఏదో అది గ్రహించుకునే శక్తి, అది భ్రమపరిచే ఆత్మ, అది లౌకిక ఆత్మ, అది పరిశుద్ధమైన ఆత్మ, అది మానవ మనస్సు నుంచి వస్తున్నటువంటి ఆలోచన, అది బలము పొందిన వాళ్ళు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు పరిశుద్ధులు అవ్వాలి, పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి, బలవంతులు అవ్వాలి. బలవంతులై నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అది వాక్యానుసారమా కాదా, అది ఎక్కడుంది, దాని వాక్యాన్ని వక్రంగా తిప్పుతున్నారా? ఈ విషయాలన్నీ ఎవరు గ్రహిస్తారంటే వాక్యంలో అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు, వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు, వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకున్న వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళు బలవంతులు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. యోబు గ్రంథంలో ఉంటుంది, బలవంతులు దైవికంగా కొనిపోబడతారు ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు చిత్తమైతే ఇంకొకసారి చెప్తాను దాని గురించి. సో మనం బలవంతులం అవ్వాలి, సంపూర్ణం అవ్వాలి. సరిపోయిందా? అయ్యాం. బలవంతులన్నా, పరిపూర్ణులన్నా, జ్ఞానులన్నా ఒకటే. జన్మించాలి,
మీ భాషలో చెప్పండి. ఎదగాలి, బలము పొందాలి, తర్వాత ఆ, అన్న రావాలి ఒకసారి లాస్ట్లో నుంచి మీరే. ఇప్పుడు దాకా నుంచి కాళ్ళు ఎప్పుడు పడితే పంపించేశారు. ఇప్పుడు ఈయన బలం పొందాడండి. పొందాడా లేదా? పొందాడు. బలం పొందిన వ్యక్తి స్థిరపడాలి. ఏమవ్వాలి? స్థిరపడాలి. ఏ తల్లి ఏ తండ్రి అయితే కన్నారు, ఏ తల్లి పాలైతే తాగి ఎదిగారు, ఏ తల్లి దగ్గర అయితే బలమైన ఆహారం పొందుకున్నారు, ఏ తండ్రి మాటలైతే ఆజ్ఞలైతే విని నిలిచున్నారో, ఏమేమి నేర్చుకున్నారో, ఇప్పుడు స్థిరపడాలా వద్దా? స్థిరపడాలా వద్దా? ఇప్పుడు భౌతికంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు సహోదరుడు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన పుట్టాడా? పుట్ల. తల్లి తండ్రి కన్నారు, వాళ్ళు కష్టపడి పెంచారు, బలం పొందుకున్నాడు. ఇప్పుడు ఏమవ్వాలి? స్థిరపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. స్థిరపడటం అంటే ఏమిటో అక్కడ రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1:11. మీరు స్థిరపడాలని అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఏమవ్వాలట? ఎవరెవరు? ఒకరొకరంటే ఎవరు అక్కడ? కన్న తల్లిదండ్రులు, ఎదిగిన బిడ్డలు. అర్థమవుతుందా? కన్న తల్లిదండ్రులు, ఇంకా ఎదిగిన. ఇప్పుడు ఈ బిడ్డ స్థిరపడలేదనుకోండి, ఏ తల్లి తండ్రి అయితే కన్నారో, ఏ బిడ్డలైతే వాళ్ళు పెంచుకున్నారో, ఎక్కడైతే వాళ్ళు బలం పొందుకున్నారో అక్కడ స్థిరపడలేదనుకోండి, తల్లిదండ్రికి బాధ కలిగిద్దా, సంతోషం కలిగిద్దా? ఎందుకని? వాడిని కన్నప్పుడు వాడి మీద ఒక ఉద్దేశం ఉంది. వాడు అనేకమైన సందేహాలు అడుగుతున్నప్పుడు, వాడు ఎదుగుతున్నప్పుడు చూసి సంతోషించాం. వాడు బలం పొందుకునేటప్పుడు అక్కడికి వస్తాడని ఆశపడ్డాం. ఇప్పుడు బలం పొంది అన్ని విషయాలు నేర్చుకుని ఏంటంట కదా, తల్లిదండ్రులుగా పిల్లల దగ్గర నుంచి ఆదరణ కోరుకుంటారా, కోరుకోరా? ఇప్పుడు బలం పొందుకున్నంతసేపు బలం పొందుకుని సింపుల్గా వీళ్ళు నాకు నచ్చలా, లోకంలో నా ఆస్తి నాకు చాలా ఉన్నాయి అని వెళ్ళిపోయారు అనుకోండి. వెళ్తున్నారా లేదా? ఇప్పుడు ఆదరణ పొందటం అంటే ఏంటి? తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఎల్లకాలం ఓపిక ఉన్నది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా, ఇప్పుడు అన్న కూడా కుటుంబం వచ్చింది, పిల్లలు వచ్చారు, ఆయన కూడా ఒక సంపాదన కలిగి ఉన్నారు. తల్లిదండ్రుల్ని ఏం చేయాలి? ఆదరించాలా లేదా? అన్న కూర్చో. ఆదరించాలా లేదా? అది స్థిరపడితే జరుగుతుంది, లేకపోతే ఎలా జరిగింది? కనుక జన్మించాలి, ఎదగాలి, బలము పొందాలి, స్థిరపడాలి. అరే 3.5 సంవత్సరాల నుంచి ప్రభుతో పాటు తిరుగుతున్నావు, ఒక క్షణంలో ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు పేతురు. నేనేదో చేపలు పట్టుకునేవాడిని, నాకు తెలీదు. నీకు స్థిరత్వం రాలా. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం లే. ఆత్మ నడిపింపు వేరు, అభిషేకం వేరు. మనం ఒక్కొక్క స్థాయి. బలమైన ఆహారం అంటే గోధుమలు, నూనె అని రాయబడ్డాయి. అవి పసిపిల్లలకు అరగవు.
ఎదిగే వాళ్ళకి కొంచెం కష్టం, బలం పొందుకునే వాళ్ళకి అవి అవసరం. సో ఆత్మలో బలం పొందాలి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంది. దాన్ని వాక్యాలు మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఈ మాట చదవండి, మీకు అర్థమవుతుంది కొంచెం స్పష్టంగా. ఏమిటంటే దేవుని సంపూర్ణ పురుషులు క్లుప్తంగా మీకు చెప్పాలంటే అక్కడ రాయబడిన మాట ఏముందంటే, సంపూర్ణులైన వారి మధ్య, పరిపూర్ణులైన వారి మధ్య చదువున్నమాట. జ్ఞానము ప్రకటించుచున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. పరిపూర్ణులైన వారి మధ్య. చాలు. జ్ఞానం ఎవరికి? ఏమి జ్ఞానం? ఈ జ్ఞానం ఏమి బోధ? ఈ బోధ అది పరలోక సంబంధమైన విషయాలు. మన మర్మాలు అంటామే, ప్రత్యక్షతలు అని అంటామే, అవి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి? బలము పొందిన వారికి స్థిరపడటం కోసం అవసరమైంది. నీతిమంతులు అంటే జన్మించిన వారు ఎదగాలి అంటే పరిశుద్ధులు అవ్వాలి. ఎదిగిన వారు బలము పొందాలి అంటే పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. బలము పొందిన వారు స్థిరపడాలి అంటే ప్రభు యొక్క ప్రత్యక్షతలు పొందుకోవాలి. స్థిరపడిన వారు స్థిరపరచాలి. లూకాసు సువార్త 22:32 ప్రార్థన చేసుకుందాం. ఇక లూకాసు సువార్త 22:32. తప్పిపోకుండానట్లు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తరువాత అంటే నువ్వు స్థిరపడిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు అని చెప్పారు. వినండి, నన్ను గమనించండి. నువ్వు స్థిరపడిన తరువాత సహోదరులని స్థిరపరచాలి. ఇప్పుడు మేమున్నామండి, మేము జన్మించాం, ఆ తర్వాత ఎదిగాం, ఆ తర్వాత బలము పొందాము, ఆ తర్వాత స్థిరపడ్డాము, ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాం? అవునా? ప్రభువు రాకుడు కొరకు మిమ్మల్ని ఏం చేస్తున్నాం? బలపరుస్తున్నాం. ఎదుగుతున్నాం. ఎదిగే వాళ్ళకి ఎదిగేటట్లుగా, జన్మించేవాళ్ళు జన్మించేటట్లుగా, అలాగే బలం పొందిన వాళ్ళకి స్థిరపరచడం మేము చేస్తున్నాం. ఇప్పుడు మీలో కొంతమంది ఇంకా జన్మించలా, ఇంకా కొంతమంది ఎదిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది బలము పొందే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది స్థిరపడే స్థితిలో ఉంటారు. స్థిరపడిన తర్వాత కూడా ఇక్కడే కూర్చుంటానంటే స్థిరపరచాలి కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు ఇక్కడే కాదు మీ పని,
మనం అనేక ప్రాంతాలు సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ క్రమంలో వెళుతున్నప్పుడు అవి జరుగుతాయి. మనం ప్రతి చోట మన యొక్క తీర్మానం, ప్రతి చోట మన యొక్క మనస్సు, మన హృదయం పరీక్షించబడుతూ వస్తాయి. మనం అన్ని సమయాల్లో అన్ని చోట్ల మనకిష్టమైన కష్టమైన నోరెత్తకుండా వింటా వెళ్తే నేను చెప్తాను బిడ్డలారా, అనతి కాలంలో అంటే చాలా తక్కువ సమయంలో మీరు నా దేవుని దృష్టిలోను ఈ లోకంలోను ఘనతను, కీర్తిని, మహిమను స్వతంత్రించుకొనబోతున్నారు. జన్మించాలి, నీతిమంతులుగా మారాలి, తీర్చబడాలి. అది నీటి ద్వారా, ఆత్మ ద్వారా. జన్మించిన వారు ఎదగాలి, అంటే పరిశుద్ధులు అవ్వాలి, పరిశుద్ధ కొరకు ప్రాకులాడి పరిశుద్ధుల మధ్యలోకి వెళుతూ ఉంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుతున్నారు. పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైనటువంటి పాటలు, ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ వస్తాం. ఎదిగిన వారు బలం పొందాలి. చెప్పొచ్చుగా, మీరు చెప్పుకోండి. జన్మించాలి, జన్మించడం అంటే నీతిమంతులుగా తీర్చబడాలి. శరీరంలో అంటే బాప్తీసం, ఆత్మీయంగా అంటే దేవుని ఆత్మ పొందుకోవటం. ఓకే, నీతిమంతులుగా తీర్చబడ్డారు, జన్మించారు. ఓకే, ఇప్పుడు ప్రణాళిక స్టార్ట్ అయ్యింది. ఇక జన్మించిన వాళ్ళ మీద ప్రణాళిక ఉంటుంది. అసలు పుట్టకుండా ప్రణాళిక ఏడ నుంచి వచ్చిద్దా? జన్మించారు. ఓకే, ఎదగాలి, పరిశుద్ధత కొరకై ప్రాకులాడాలి, పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఎదిగిన వారు బలం పొందాలి, అంటే సంపూర్ణులవ్వాలి లేదా పరిపూర్ణులవ్వాలి. బలము పొందిన వారు స్థిరపడాలి, అంటే ప్రత్యక్షతలు, మర్మమైనటువంటి క్రీస్తు గురించి నేర్చుకోవాలి. అదిగో అక్కడ వచ్చేది అభిషేకం అనేది. అలాగ అభిషేకించబడిన వాళ్ళు మన మధ్యలో తిరుగుతున్నప్పుడు మన మీదకి ఆ ప్రభావం అలా మన మీదకి వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఆ అభిషేకం ఎంతలా విడుదలవుతే అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ ప్రభావం అనుభవిస్తారు. ఆ ప్రభావం కొరకే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటాం అంటారు పేతురు, యాకోబు, యోహానులు. అయ్యా, మేమైతే వాక్యంలో ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడపడం కనిపెట్టుకుంటాం, ఆ బల్లల దగ్గర పరిచయం ఇంకా ఏం చేస్తాం నైనా, మీరు ఎవరైనా ఏర్పాటు చేసుకోండి అని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటే అప్పుడు అదిగో ఆ వస్త్రాలు ఎవరన్నా అంటుకున్నా, ఆ కశీపులు తీసుకెళ్ళినా జరుగుతున్న కార్యాలు, ఆ ప్రభావం అదిగో ఆత్మ ప్రభావం ద్వారా ప్రకటిస్తున్నప్పుడు నిన్నటి దినం అక్కడ 7 మంది అలాగే దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి అప్పగించుకున్నారు. ఆ ప్రభావం, అది అభిషేకం, అది క్రీస్తు అనే ఆ పదంలో దాచబడింది. కాబట్టి యేసు క్రీస్తు, ఆయన రక్షకునిగా పరిచయం ఏది ఒక ఎత్తు అయితే, పరలోక రాజ్య సంబంధమైన అధికారం నువ్వు నేర్చుకోవడం రెండవ ఎత్తు. అది స్థిరపడుతున్నప్పుడు వాళ్ళకి అవసరం, అక్కడ వాళ్ళకి నేర్పించబడుతుంది. స్థిరపడిన వాళ్ళు స్థిరపరచాలి. నాకు తెలీదు, ఇప్పుడు ఏమనాలి, ఇప్పుడు నీ పని ఏమిటి? నా మటుకు నేనే చెప్తున్నా. ఏం చేస్తున్నావు, ఎవరు మీరు అంటే, క్రొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను నేను పరిచయం చేసుకోవడానికి, అప్పుడు నేను పరిచర్యలో ఉన్నాను. 4-5 సంవత్సరాలు అయిపోయింది పరిచర్యలోకి వచ్చి. పరిచర్య చేస్తా. ఎక్కడికి వెళ్ళినప్పుడు సంపూర్ణ పరిచర్య కాదు, పరిచర్య చేస్తా. ఏం చేస్తారండి మీరంటే, నేను ఆర్టీసీలో పని చేస్తున్నాను అనేవాడిని. అక్కడ పని చేస్తాను అది చెప్పుకునేవాడిని. ఇంకా కొంతకాలం తర్వాత ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతారు కదండి బయటికి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా. వాళ్ళకి నన్ను ఎట్లా పరిచయం చేసుకున్నానంటే, నేను రైల్వేలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తానండి అని అట్లా పరిచయం చేసుకునేవాడు. కానీ నేను ఒక దేవుని సేవకుని అని ధైర్యంగా చెప్పగలిగేవాడు కాదు. ఎందుకంటే ఒక స్థిరత్వం రాలేదనే విషయం నాకు అర్థం కాలేదు. ప్రభు ఎప్పుడైతే వాక్యం ద్వారా నాతో మాట్లాడారో ఆ రోజు నుంచి నేను ఒక దేవుని యొక్క సేవకుని అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.
పేతురు నువ్వు ఎవరంటే, నేనా చేపలు పట్టుకుని ఆ పిల్ల ఏదో వచ్చి చెప్పింది, ఆయన పక్కన నుంచుంటే మాత్రం ఆయన శిష్యుని అయిపోతానేంటి చెప్పించుకుంటున్నాడు. సరే, ప్రభువు చనిపోయారు, వాళ్ళని పరీక్షిస్తున్నాడు 40 రోజులు కనపడకుండా ఆత్మస్వరూపిగా ఉండి వాళ్ళతోనే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడే పేతురు అందరికంటే పెద్దోడు కదా, నువ్వు బండవి, నువ్వు స్థిరపడి అందరిని స్థిరపరచాలి అని ప్రభు ద్వారా చెప్పబడినాడు కదా. తనకి తెలుసు, పక్కన వాళ్ళకి తెలుసు, అప్పుడప్పుడు వింటా ఉన్నారు ఆ మాటలు. నీ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మరి పేతురు ఎట్టుండాలి? స్థిరపడాలిగా. దేంటో స్థిరపడ్డాడు తెలుసా? ప్రభు కనపడట్లా, పక్కనున్నంతసేపు బాగానే ఉంది. ప్రభు మరణించారు, పునరుద్ధానం అయిపోయారు, కానీ కనిపించట్లా. 40 రోజులు ప్రభు అక్కడ సంచరిస్తున్న సమయాల్లో ఇప్పుడు ఏం చేయాలి? భవిష్యత్ కార్యాచరణ కోసం నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నా. ప్రభువు లేడు కదా. ఆ తర్వాత బాధ్యత ఎవరిది? పేతురు నీదే కదా, నువ్వు బండవు కదా, నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాను కదా. నువ్వు చేపలు పట్టుకోవడానికి వెళ్తే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మేము కూడా వస్తున్నాం వెంపటి అన్నారా లేదా? తెలిసిన విషయాలే. మళ్ళా ప్రభు కనిపించి, నేను మీతో పక్కనుంటే మీకు ఏమైనా తక్కువైందా? ఎప్పుడైనా ఏం లేదయ్యా. యోహాన్ అంటారు, రేనైనా మాట్లాడుతుంది ఎవరో తెలుసా? మన ప్రభువురా. హల్లెలూయా. ఇంకెప్పుడు చేయను ఆయన ఈ తప్పు, తెలియక చేసా. నువ్వు చూడలేదు అనుకుని చేసేసా, నువ్వు గమనించి నువ్వు వెళ్ళిపోయావు అనుకుని కనపట్లేదని అనేసా. ప్రభువా సారీ ప్రభువా. ఏది కోడి దగ్గర ఒకసారి సారీ ప్రభువా, ఇక్కడ మళ్ళీ ఒకసారి సారీ ప్రభువా అనుకుని ఇంకంతే. ప్రభా ఇంకెప్పుడు చేయను అన్నాడు. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఏం లేదయ్యా, నాకు ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఏంటో అవసరం ఏంటో నాకు అర్థమైంది. నేను ఎవరు కనపడకుండా నా మటుకు నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. అబ్బాయి మేము కూడా వస్తామన్నా. అందరూ వెళ్ళి గదిలో కూర్చుంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు అయిపోయింది. నేను మాత్రం కదలనురా. నాకు ఒకటి అర్థమైంది, నేను నిలబడాలి, నేను స్థిరపడాలి. ఈ తీర్మానం ఎప్పుడైతే చేసుకున్నారో పరలోకం నుంచి దేవుని ఆత్మ దిగి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నిలబడుకుని దేవుని వాక్యం చెప్తే 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. స్థిరపడాలి, స్థిరపడాలి, స్థిరపడాలి. ఆ తర్వాత ఇక అందరిని స్థిరపరుస్తా, సంఘాలను స్థిరపరుస్తా మనం చూస్తున్నాం. ఇప్పుడు నీ వయస్సు కాదు, నేను ఎందుకని పలుమార్లు చెప్తాను, నీ వయస్సు దేవునికి అవసరం లేదు, నీ అనుభవాలు దేవునికి అక్కరలేదు, నీ బలహీనతలు దేవునికి అక్కరలేదు. నీ సమయం ఆయనకు కావాలి. నువ్వెంత అందుబాటులో ఉంటావు ఆయనకి, నువ్వెంత దగ్గరగా ఉంటావు ఆయనకి. ఆయన మందిరంలో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నువ్వంత తొందరగా ఎదుగుతావు, అంత తొందరగా బలం పొందుతావు, అంత తొందరగా స్థిరపడతావు, అంత తొందరగా స్థిరపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. నేను రూఢిగా చెప్పగలను, ఈవేళ నా 20 సంవత్సరాల ఈ ఆత్మీయ ప్రయాణంలో 2013 నుంచి ఈ పరిచర్లో నేను సంపూర్ణంగా ఉన్నాను. అన్అఫిషియల్గా 2010 నుంచే ఉన్నాను. సో ఈ 12 సంవత్సరాలు పరిచర్య కాలంలో నేను చెప్తున్నాను. కాలం గడుస్తున్నప్పుడు ఒకరికొరకు ఒకరి ఆదరణ ఒకరికొకరు సహాయం. సేవకులు లేరు ఇక్కడ. ఒక ఆదివారం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏంటి పరిస్థితి? చర్చి మానేస్తామా? ఇంకో చర్చికి వెళ్దామా? లేకపోతే ఏం చేద్దాం? నడిపించేవాడు తయారవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అది మరి ఇప్పుడే పుట్టిన వాళ్ళకి ఇవ్వగలమా? ఎదుగుతున్న వాళ్ళకి ఇవ్వగలమా? కనుక
నువ్వు రక్షణ పొంది సంవత్సరాలు గడుస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎన్ని సంవత్సరాల్లో దానిని బట్టి నిజమే, నేనేమైనా రక్షణ పొందిన 2 సంవత్సరం 3 సంవత్సరం ఎక్కేసి అంత దద్దరిచ్చేసాను. టైం పట్టింది. ఇప్పుడు ఆ పిల్లవాడు ఈ స్థాయికి రావడానికి ఎలాగైతే ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు ఎలాగైతే చెప్తున్నామో అలాగే నీ ఆత్మీయ ప్రయాణంలో క్రమం అది. ఒకసారి మాటలు చెప్తారా? ప్రార్థన చేసుకుందాం. మొదటిగా, రెండవదిగా ఎదగాలి. 3 బలము పొందాలి. 4 స్థిరపడాలి. 5 స్థిరపరచాలి. ప్రార్థన చేసుకుందామా?